హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ హిందూ న్యూస్ పేపర్లో వస్తున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నిటిని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని మనము తెలుగు మీడియంలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో సివిల్స్, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఈ మూడు కూడా తెలుగు మీడియంలో కూడా కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్గా కోర్స్ ఫీ వచ్చేసి సివిల్స్ వచ్చి 80,000, గ్రూప్ 1 70,000, గ్రూప్ 2 30,000. అయితే మీకు బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్ కింద మీకు సివిల్స్, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2వి డిస్కౌంటెడ్ రేట్స్లో కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సివిల్స్ అయితే 64,000 రూపీస్ మాత్రమే, అండ్ గ్రూప్ 1 వచ్చేసి 56,000కే, గ్రూప్ 2ది ఓన్లీ 24,000 రూపీస్కి మాత్రమే ఈ కోర్సెస్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ దట్టు ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎవర్ యూ కెన్ యూస్ దిస్ కోర్స్. లైక్ ఎన్ని ఇయర్స్ మీరు ప్రిపరేషన్లో ఉన్నా కూడా మీరు ఈ కోర్స్ని యూస్ చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ. అండ్ ఓన్లీ ఓల్డ్ సెషన్స్ మాత్రమే కాకుండా అప్డేటెడ్ లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సో దట్ యూ విల్ బీ అవేర్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ కూడా. సో ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని ఈ కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది సంక్రాంతి ఆఫర్ కాబట్టి ఈ ఆఫర్ అనేది మీకు ఓన్లీ 15th January వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే, దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఫర్దర్గా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా, డెమో సెషన్స్ వినాలనుకున్నా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లేదా ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అన్నీ కూడా మీకు యాప్లో కనపడతాయి. అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ దేర్ ఆల్సో. అండ్ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్లో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే, పూర్వ ప్రాథమిక శిశు సంరక్షణ మరియు వికాసం, అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక వ్యూహాత్మక పెట్టుబడి, ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి హిందూలో ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో పిల్లల మీద అర్లీ చైల్డ్హుడ్లో పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది చాలా వ్యూహాత్మకమైనది అని అంటున్నాం. సో అసలు ఎందుకు ఇది మనకి సిలబస్లో దేంట్లో వస్తుంది, అండ్ ఈ ఆర్టికల్లో ఏం డిస్కస్ చేయడం జరిగింది, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎట్లా చదవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటిది, దీంట్లో ప్రధాన అంశం ఏముంది అని అంటే, శిశు సంరక్షణ మరియు వికాసం, అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ అనేది ఈసీసీడీ అంటాం దీన్ని. ఇది కేవలము ప్రభుత్వము పేదల కోసం చేసే సంక్షేమ ఖర్చు కాదు. సో ఇది ఓన్లీ సంక్షేమ ఖర్చు కింద చూడాల్సినది కాదు. మరి ఇదేంటి అని అంటే, ఇది భారతదేశం యొక్క దీర్ఘకాలిక ఆర్థిక మరియు సామాజిక పునాదులను బలోపేతం చేసే అత్యంత వ్యూహాత్మక పెట్టుబడిగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనము పిల్లలకు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అది ఖర్చులాగా కాదు, ఒక సంక్షేమ ఖర్చులాగా కాదు మనం చూడాల్సింది. మరి ఎలా చూడాలి అంటే, ఇది ఫ్యూచర్లో భారతదేశం యొక్క ఆర్థిక మరియు సామాజిక పునాదులను బలోపేతం చేసేది. ఎందుకంటే టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్ అంటాం కదా, నేటి బాలలే రేపటి పౌరులు. సో ఇప్పుడు పిల్లల మీద మనం పెట్టే పెట్టుబడి అది ఖర్చు కాదు, అది ఒక పెట్టుబడిలాగా మనం చూడాలి. అది కూడా ఏ రకమైన పెట్టుబడి, ఆర్థిక పరంగా, తర్వాత సామాజికంగా కూడా రెండు రకాలుగా మనకి సామాజిక ఆర్థిక పునాదులను బలోపేతం చేసేటువంటి ఒక వ్యూహాత్మక పెట్టుబడిలా దాన్ని పరిగణించాలి, కానీ ఒక సంక్షేమ ఖర్చులా కాదు అని చెప్పి టోటల్ ఆర్టికల్ మాట్లాడుతున్నది దాని గురించి. అయితే అసలు ఎందుకు అట్లా అంటోంది అని చూసే కన్నా ముందు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్లో ఎక్కడొస్తుంది అనేది చూద్దాం. యూపీఎస్సీ సిలబస్ని అనుసంధానం చేస్తే ఈ ఆర్టికల్కి GS 2లో వస్తుంది మనకి. ఎక్కడ అంటే పిల్లలకు సంబంధించిన అంశాలు ఉంటాయి కదా మనకి, వెల్ఫేర్ మెకానిజం అని చెప్పి GS 2లో సిలబస్లో ఉంటుంది. దాంట్లో ఆరోగ్యము, విద్య, మానవ వనరుల అభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర అని చెప్పి. సో అర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటే పిల్లల సంరక్షణ అనేది మానవ వనరుల అభివృద్ధి కిందకే వస్తుంది కదా, తర్వాత ఆరోగ్యము, విద్య కిందకి వస్తుంది. కాబట్టి ఇది GS 2 యాక్చువల్గా కోర్, ఈ మొత్తం ఆర్టికల్ అంతా GS 2 కిందకి వెళ్తుంది. కానీ GS 3 కింద కూడా మనం దీన్ని చూడొచ్చు. ఎట్లా అంటే మానవ మూలధన కల్పన, హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ లేదా సమ్మిళిత వృద్ధి. సో ఇంక్లూజివ్ గ్రోత్ అని అంటాం కదా, ఇది GS 3లో. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని వృద్ధి చెందడం. సో కాబట్టి ఆ సమ్మిళిత వృద్ధి అనే దాని కిందికి GS 3లో వస్తుంది ఇది. అండ్ దీన్ని ఎస్ఏగా కూడా అడిగేదానికి అవకాశం ఉంది. ఎలా,
వికసిత్ భారత్ 2047 ఈ మధ్య ఎక్కువ పాపులర్ అయిన థీమ్. సో వికసిత్ భారత్ 2047 అనే దాని రిలేటెడ్గా ఏదైనా ఒక ఎస్సే వచ్చినప్పుడు మనం అన్ని యాంగిళ్లను టచ్ చేస్తూ ఇక్కడ ఈ చిన్న పిల్లలు అర్లీ చైల్డ్హుడ్ కేర్, ఈ ఏమంటారు మన శిశు సంరక్షణ మరియు వికాసం అనే ఈ అంశం ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్గా టచ్ చేయాలన్నమాట. ఎక్కువగా మహిళలు, పిల్లలు వీళ్ళ గురించి మనం వికసిత్ భారత్ థీమ్లో మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎస్సేగా అయినా అడగచ్చు. అండ్ ఎథిక్స్ కింద కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంది. GS4లో ఎక్కడ రావచ్చు అని అంటే సమాజంలోని బలహీన వర్గాల పట్ల ప్రభుత్వంకు ఉండే బాధ్యత అండ్ సంరక్షణ నైతికత. దీన్ని ఏమంటామంటే ఎథిక్స్ ఆఫ్ కేర్ అని చెప్పి మనకి సిలబస్లో ఉంటుంది. సో ఎథిక్స్ ఆఫ్ కేర్ అంటే సంరక్షణ నైతికత అని చెప్పి అంటాం. సో దాని కింద కూడా ఇది వచ్చేదానికి స్కోప్ ఉందన్నమాట. కాబట్టి ఇది మొత్తానికి టోటల్గా మనకి సిలబస్లో చూసినట్టయితే GS 2, 3, 4 అండ్ ఎస్ఏ ఈ 4 పేపర్లకి లింక్ అయి ఉన్నటువంటి ఆర్టికల్ ఇది. ఓవరాల్గా ఆర్టికల్ ఏమని చెప్తుంది అని అన్నాము, శిశు సంరక్షణ మరియు వాళ్ళ యొక్క వికాసము అనేది కేవలం ప్రభుత్వం పెట్టే ఒక సంక్షేమ ఖర్చులాగా కాదు మనం చూడాల్సింది. ఇది భారతదేశం యొక్క దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్లో చూస్తే ఇది మన సొసైటీకి తర్వాత మన ఎకానమీని మనము బలోపేతం చేసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, ఒక వ్యూహాత్మక పెట్టుబడిలాగా మనం దీన్ని చూడాలి అని చెప్పి ఆర్టికల్ మాట్లాడుతుంది. సో అలా ఎందుకనింది, అయితే ఏం చేస్తుంది ఇవంతా మనం చూద్దాం. శాస్త్రీయ కోణం ఏంటి దీని వెనకల అంటే 0 to 8 years ఏళ్ల వయసు, 0 to 8 ఏళ్ల వయస్సు ఎందుకు కీలకం, ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మానవ మేధస్సు మరియు వ్యక్తిత్వ నిర్మాణంలో ఈ దశ అత్యంత కీలకమైనది, చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. ఎందుకు అనంటే మొత్తం మనిషి బ్రెయిన్లో మెదడు వికాసం ఉంటుంది కదా, అది జరిగే దాంట్లో 80 to 85% అభివృద్ధి 8 ఏళ్ల లోపు వయసులోనే జరుగుతుంది. సో 8 ఏళ్ల లోపు పిల్లల్లోనే మొత్తం వాళ్ళ మెదడు మొత్తం 85% దాకా అభివృద్ధి అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి అట్లాంటి పిల్లల్ని టేక్ కేర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది కదా. 8 ఏళ్ల పిల్లల్లోపు 80% అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అక్కడ వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళే మంచి మానవ వనరులుగా తర్వాత ఫ్యూచర్లో మారుతారు. అండ్ తొలి 1000 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. శాస్త్రీయంగా మనకి సైంటిస్టులు ఏమని పేర్కొన్నారు అంటే గర్భధారణ నుండి శిశువుకు 2 ఏళ్ళు వచ్చే వరకు ఉండే సమయము శారీరక మరియు మేధో ఎదుగుదలకు అత్యంత ప్రాధాన్యత కలిగింది అని చెప్పి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఉంది కదా, తర్వాత యూనిసెఫ్ ఉంది. ఈ WHO, యూనిసెఫ్ ఇవి రెండు ఏమని పేర్కొన్నాయంటే ఒక మదర్ ప్రెగ్నెంట్ అయిన టైం నుంచి ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయ్యిందో అప్పటి నుండి ఆ బేబీని డెలివరీ చేసిన తర్వాత ఆ బేబీకి 2 ఏళ్ళు వచ్చే వరకు ఆ మొత్తం టైం టోటల్గా 1000 రోజులు నియర్లీ అవుతుంది. ఆ 1000 days ఒక పిల్లోడి యొక్క శారీరక లేదంటే మేధో ఎదుగుదల రెండిటి పరంగా చూస్తే చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ టైం అది. కాబట్టి ఆ టైంలో చైల్డ్హుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, శిశు సంరక్షణ అనేది ఇంపార్టెంట్. అక్కడ ప్రభుత్వం పెట్టే ఖర్చు గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. కాబట్టి 8 ఏళ్ల వయసు వరకు ఇంపార్టెంట్. దాంట్లో మళ్ళీ పర్టికులర్గా తొలి 1000 రోజులు అనేది ఇంకా క్రూషియల్ టైం అని చెప్పి చెప్తున్నాం. సో ఈ దశలో జరిగే లోపాలు అంటే ఎట్లాంటి లోపాలు జరుగుతాయి ఈ టైంలో, ముఖ్యంగా ఈ కొంచెం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి పౌష్టికాహార లోపం ఉంటుంది, లేదా మానసిక ప్రేరణ లేకపోవడము, ఇట్లాంటి లోపాలు జరుగుతుంటాయి. మంచి సరైన ఫుడ్ తినక తల్లులు కానీ అంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ కానీ లేదా అప్పుడే పుట్టిన పిల్లలకు కానీ పౌష్టికాహార లోపం వల్ల భవిష్యత్తులో దానిని సరిదిద్దడం చాలా కష్టము మరియు ఖర్చుతో కూడుకున్న పని. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఆహార లోపానికి కనుక గురైతే భవిష్యత్తులో దాన్ని సరిదిద్దడం అనేది చాలా కష్టం. కాబట్టి ముందుగానే అది ఆ లోపం లేకుండా చూసుకోగలిగితే ప్రభుత్వము చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ దీని వెనకలున్న ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి అంటే నోబెల్ బహుమతి గ్రహీత అయిన జేమ్స్ హెక్మాన్ అనే ఆయన ఏమని అభిప్రాయపడ్డాడు అంటే ఒక వ్యక్తిపై చేసే పెట్టుబడికి ప్రారంభ దశలోనే అత్యధిక లాభాలు వస్తాయి. అంటే ఎప్పుడైతే ఫస్ట్ మనము ఆ శిశువుల మీద శిశు సంరక్షణ మీద పెట్టుబడి పెడితేనే
అత్యంత లాభాలు వస్తాయి అని చెప్పి నోబెల్ బహుమతి గ్రహీత అయిన జేమ్స్ హెక్మన్ అని ఆయన పేర్కొనడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన అంటే, సరైన సంరక్షణ పొందిన పిల్లలు భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన కార్మికులుగా మారి దేశ జీడిపికి తోడ్పడతారు. ఎట్లయినా ఇప్పుడు ఫస్ట్ ఆ పిల్లలు హెల్తీగా ఉన్నప్పుడే, బాగా ఆరోగ్యంగా కానీ లేకపోతే మేధస్సు పరంగా కానీ స్కిల్స్ నైపుణ్యం పరంగా కానీ పిల్లలు బాగున్నప్పుడే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏంటి, మంచి కార్మికులుగా, లేదంటే వాళ్ళే ఉద్యోగ కల్పన చేసినా లేదా వాళ్ళే ఉద్యోగులుగా ఉన్నా, ఏ రకంగా చూసినా వాళ్ళు దేశ జీడిపికి వాళ్ళు పడగలుగుతారు. అలా కాకుండా ఆహార లోపంతో అన్హెల్దీగా ఉన్నారనుకోండి, ఆరోగ్యంగా లేరనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంకా దేశానికి భారంగా మారే వాళ్ళే కానీ దేశానికి దోహదపడే వాళ్ళు అవ్వరు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా ఫస్ట్ ఆ అర్లీ కేర్ మీద, ఆ శిశు సంరక్షణ మీద ఖర్చు అనేది పెట్టాలి అని అంటున్నాం. అండ్ చిన్నతనంలోనే ఆరోగ్యము విద్యపై పెట్టుబడి పెడితే భవిష్యత్తులో నేరాలు, దీర్ఘకాలిక వ్యాధులు మరియు నిరుద్యోగ భృతి వంటి సామాజిక ఖర్చులు తగ్గుతాయి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఖర్చు పెట్టకుండా, అంటే లైక్ ఈ చిన్న మనకి టీకాలు వేయించడంలో ఇట్లాంటి వాటిల్లో మనము నెగ్లెక్ట్ చేశారనుకోండి తల్లిదండ్రులు కానీ ఎవరన్నా, పిల్లలు కొంచెము అవయవ లోపాలతోటి అట్లా బాధపడుతూ ఉంటారు. సో అక్కడ ఏం జరుగుతుంది, దీర్ఘకాలిక వ్యాధులకు లోనవుతూ ఉంటారు. మొత్తానికి వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా దెబ్బతింటుంది కదా. కాబట్టి చిన్నతనంలోనే ఆరోగ్యం పైన అట్లనే మంచి విద్య పైన కూడా పెట్టుబడి పెట్టాలి. పెడితేనే భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులు ఇట్లాంటివి లేకుండా, తర్వాత నేరాలకు పాల్పడకుండా, అంటే వాళ్ళు మంచిగా పెరుగుతారు, మంచి విలువలతోటి పెరుగుతారు, అప్పుడు నేరాలు అట్లాంటివన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా ఇప్పుడు చిన్నప్పుడు విద్య మీద ఖర్చు పెట్టలేదనుకోండి, నిరుద్యోగిత ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం మీద నిరుద్యోగ భృతి చెల్లించాల్సిన భారం పెరుగుతుంది. అదే నిరుద్యోగ భృతి చెల్లించే బదులు చిన్నప్పుడే చదువు మీద, పిల్లల మీద ప్రభుత్వం కనుక ఖర్చు చేయగలిగితే ఈ ఖర్చు అనేది, ఈ భారం అనేది ప్రభుత్వం కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పి అంటున్నారనమాట. అండ్ పేద మరియు ధనిక వర్గాల మధ్య ఉన్న విద్యా ఆర్థిక అంతరాలను తగ్గించడానికి ఈసీసీడీ అనేది ఒక శక్తివంతమైన సాధనం. సో ఇక్కడ పేద మరియు ధనిక వర్గాల మధ్య ఉన్న విద్యా ఆర్థిక అంతరాలు, ఇప్పుడు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లల్ని కనుక ప్రభుత్వం ఖర్చుతో బాగా చదివించినట్టయితే రేపు వాళ్ళు మంచి ఉద్యోగం తెచ్చుకొని బాగా సంపాదించి అప్పుడు వాళ్ళకున్న ఆ పేదరికం నుంచి వాళ్ళ కుటుంబాన్నంతా బయటపడేయగలుగుతారు కదా. సో అప్పుడు పేద వర్గం నుంచి వాళ్ళు బయటపడినారు అంటే లైక్ ధనిక వర్గానికి పేద వర్గానికి మధ్య ఉన్న అంతరాలను వాళ్ళు తొలగించగలుగుతారు. సో అట్లా తొలగించాలి అని అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన సాధనం, ప్రభుత్వం దగ్గర ఉన్నది ఏంటి అని అంటే శిశు సంరక్షణ మరియు అభివృద్ధి అని చెప్పి చెప్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్, కాబట్టి ఇది ఆర్థిక పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది దీనికి, ఈ ఖర్చు పెట్టడానికి అని అంటున్నాం. కానీ దీంట్లో భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అంటే, భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకున్న కొన్ని ప్రాథమిక లోపాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, విభజిత విధానం, ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్. ఎట్లా ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్, ఆరోగ్యము, పోషణ, విద్య, ఈ మూడు కూడా వేర్వేరు మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్నాయి. యాక్చువల్గా ఈ మూడు కలిపి ఒకటే దాని కిందికి వెళ్ళాలి, కానీ ఈ మూడు వేరే వేరే మంత్రిత్వ శాఖల కింద ఉన్నాయన్నమాట. వీటి మధ్య ఏమవుతుంది, సమన్వయం లేకపోవడం వల్ల సమగ్ర అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. సో సమన్వయ లోపం వల్ల ఏమవుతుంది, ఈ మూడు కలిసి పనిచేయలేకపోతున్నాయి కాబట్టి సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యపడటం లేదు. అండ్ భారతదేశము శిశు మరణాల రేటును తగ్గించుకోవడంలో విజయం సాధించింది, కానీ వారి పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడంలో ఇంకా వెనుకబడే ఉంది. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటాం, శిశు మరణాల రేటు. సో దీంట్లో అయితే మనం తగ్గించుకోగలిగాము. ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉన్నది, ఇది తగ్గింది ఇప్పుడు. కాకపోతే ఏంటి, ఊరికే వాళ్ళు అంటే మరణాల రేటు తగ్గినంత మాత్రాన మనం అభివృద్ధి చెందామని చెప్పుకోలేం కదా. వాళ్ళ పూర్తి స్థాయి సామర్థ్యాన్ని మనము వెలికి తీయలేకపోతున్నాం ఇంకా. సో కాబట్టి వాళ్ళ మనుగడన, వాళ్ళ వికాసమా అనే దాంట్లో మనం మనుగడ అయితే సాధించగలిగాం, కానీ ఇంకా వికాసం అనేది పూర్తిగా మనము సాధించలేకపోతున్నాము. అండ్
పిల్లల మానసిక ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్రపై సరైన అవగాహన కల్పించే వ్యవస్థలు మన దగ్గర తక్కువగా ఉన్నాయి. సో ఇవి మన దగ్గర ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి లోపాలు. మరి ఈ లోపాల ద్వారా మనం ముందుకెళ్లాల్సిన మార్గం ఏంటి, ఎట్లా మనము ఈ లోపాలను అధిగమించాలి అని అంటే సార్వత్రిక ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్, అంటే సార్వత్రిక శిశు సంరక్షణ అనేది ఉండాలి. ఇది కేవలం పేదలకు మాత్రమే కాదు, ఆదాయంతో సంబంధం లేకుండా పిల్లలందరికీ ఇది అందాలి. అంటే దీన్ని ఏమంటామంటే యూనివర్సలైజేషన్ అంటాం. అంటే వాళ్ళు పేదవాళ్ళ, ధనికుల, ఎవరు అంటే లైక్ క్యాస్ట్ పరంగా కానీ లేకపోతే వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ పరంగా ఆర్థికపరమైన వాళ్ళ పరిస్థితులను బట్టి కానీ విభజించి అట్లా కాకుండా పిల్లలు అంటే వాళ్ళకందరికీ ఏమందాలి, శిశు సంరక్షణ అనేది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది అందాలి అని చెప్పి చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఆరోగ్య, విద్య మరియు పోషణను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదే ఒక లోపం అని చెప్పి 3 వేర్వేరు మంత్రిత్వ శాఖలు కాకుండా ఒకటే దాని కిందికి దాన్ని తీసుకురావాలి. అట్లీస్ట్ శిశు సంరక్షణ వరకన్నా ఆ మూడింటిని కలిపి ఒక దాని కిందికి తేవాలి. నెక్స్ట్ పిల్లల్లో ఎదుగుదల లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించేలా టీకా కార్యక్రమాలతో పాటు డెవలప్మెంటల్ మానిటరింగ్ని చేయాలి. అంటే అసలు పిల్లల ఎదుగుదల ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి ప్రభుత్వము మానిటరింగ్ అంటే లైక్ నిఘాలాగా వాళ్ళని చూస్తూ ఉండడము, ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి చూసుకుంటూ ఉండాలి ప్రభుత్వం. తర్వాత తల్లిదండ్రులను విద్యావంతులను చేయడం, పిల్లలతో ఆడటం, పాడటం, మాట్లాడటం లాంటివి మేధో వికాసానికి ఎంత అవసరమో తల్లిదండ్రులకు వివరించాలి. సో పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించేది తల్లిదండ్రులు, తర్వాత స్కూళ్ళల్లో ఉన్నటువంటి గురువులు. కాబట్టి వీళ్ళల్లో మనము అవేర్నెస్ని, అవగాహన కార్యక్రమాలను చేపట్టి వాళ్ళల్లో అవగాహన తీసుకొని రావాలి. ఎట్లా పిల్లలతో ఎలా ఉంటే, ఎలా మాట్లాడితే, ఎలా ఆడుకుంటే, వాళ్ళతో ఎట్లా మెలిగితే వాళ్ళల్లో వికాసం అనేది బాగుంటుంది అనేది ఫస్ట్ తల్లిదండ్రుల్లో అవగాహన అనేది తీసుకొని రావాలి అని చెప్పి చెప్తున్నాం. ఇది మనం ముందుకెళ్లాల్సినటువంటి మార్గం. ఫైనల్గా మనం ఏమంటున్నాము అంటే భారతదేశం యొక్క జనాభా లబ్ధి, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి అని అంటే ఉద్యోగం చేయగలిగే వాళ్ళ నెంబరు, అంటే భారతదేశంలో ఉద్యోగం చేయగలిగే వయసులో ఉన్నటువంటి వాళ్ళ నెంబరు మనకి ఎక్కువగా ఉంది ఇప్పుడు. దాన్నే మనము జనాభా లబ్ధి, డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటున్నాం. సో ఇది కేవలము నినాదాల వల్ల లేదా చివరి దశలో ఇచ్చే నైపుణ్య శిక్షణ వల్ల రాదు. ఈ జనాభా మనకి ఏదైతే ఉందో, ఆ ఉద్యోగం చేయగలిగే ఏజ్లో ఉన్న వాళ్ళ నెంబర్ ఏదైతే ఉందో దానివల్ల మనం లబ్ధి అనేది ఎప్పుడు కరెక్ట్గా పొందగలుగుతాము అని అంటే ఏదో ఊరికే నినాదాలు ఇచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చేయడం వల్ల కాదు. అండ్ లాస్ట్ మినిట్లో అంటే లైక్ వాళ్ళు డిగ్రీలు అవి తీసేసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చే నైపుణ్య శిక్షణల వల్ల కూడా అది రాదు. మరి ఎప్పుడు వస్తుంది? ఒక ఉత్పాదక మరియు సమ్మిళిత దేశానికి పునాదులు శిశువు యొక్క తొలి సంవత్సరాల్లోనే పడతాయి. సో వాళ్ళకు బేస్ అనేది ఎప్పుడు పడుతుంది? తొలి సంవత్సరాల్లోనే. ఇందాక మనం చెప్పుకున్నట్టు 8 ఏళ్ల లోపు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తొలి 1000 రోజుల్లోనే ఆ పునాది అనేది పడుతుంది. కాబట్టి శిశు సంరక్షణ అనేది కేవలము ఐచ్ఛిక సంక్షేమ పథకము కాదు, ఇది దేశ ఆర్థిక మరియు నైతిక బాధ్యత. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక బాధ్యత మాత్రమే కాదు, సంక్షేమపరమైన బాధ్యత మాత్రమే కాదు, ఇది ఒక నైతిక బాధ్యత కూడా. నేడు చెప్పే చిన్న పెట్టుబడి రేపటి వికసిత్ భారత్కు బలమైన పునాది. నేడు చేసే చిన్న పెట్టుబడి రేపటి వికసిత్ భారత్కు బలమైన పునాది అవుతుంది అని అంటున్నాం. అంటే పునాదులు స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఏదైనా ఒక బిల్డింగ్ కానీ ఏదైనా నిలబడుతుంది. సో అట్లాంటిది మన భారతదేశం వికసిత్ భారత్ నిలబడాలి, అట్లాగే ఉండాలి అని అంటే దానికి బలమైన పునాది ఏంటి అని అంటే ఈరోజు మనము పిల్లల మీద పెట్టే ఖర్చు. సో కాబట్టి ఇది ఒక సంక్షేమ ఖర్చుగా ప్రభుత్వం భావించకుండా, ఇది ఒక ఐచ్ఛిక పథకంగా కాకుండా ఇది ఒక వ్యూహాత్మక పెట్టుబడిలాగా భావించాలి ప్రభుత్వము అని చెప్పి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. సో ఇది మనకి సిలబస్లో GS 2 కిందికి, 3 కిందికి, 4 GS 4లో ఎథిక్స్ కిందికి కూడా వస్తుంది. అండ్ ఎస్ఏలో వికసిత్ భారత్ 2047 అనే థీమ్ కింద కూడా మనం ఈ పాయింట్స్ని యాడ్ చేసి రాయాల్సి ఉంటుంది పిల్లల గురించి రాసేటప్పుడు. ఓకే, సో ఇది ఫస్ట్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్గానే వచ్చింది.
వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025 అని చెప్పి. సో ఇది న్యూస్లో ఎందుకుంది, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025 అనేది ఉన్నత విద్యా నియంత్రణలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చేటువంటి ఒక బిల్ అనమాట. సో అసలు ఈ లెజిస్లేషన్, ఈ బిల్లు ఏమని చెప్తోంది, ఈ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా కొన్ని పాయింట్స్ని చెప్పుకున్నాము. అండ్ ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఇంకా కొంచెం ఎలాబరేట్గా చెప్పుకుందాం. సో దీని నేపథ్యం ఏంటి, అసలు ఈ బిల్లు వార్తల్లో ఎందుకుంది అని అంటే, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025ని డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఈ బిల్లు యొక్క లక్ష్యం ఏంటి అంటే, భారతదేశంలోని ఉన్నత విద్యా నియంత్రణను సరళీకరించడం మరియు సంస్కరించడం. సో ఇది దీని యొక్క ముఖ్య లక్ష్యం. అంటే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని రెగ్యులేట్ చేయడము అనే ఉద్దేశంతో ఈ బిల్లుని వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలను సాధించడానికి మరియు వికసిత్ భారత్ అనే విజన్కు మద్దతుగా రూపొందించబడింది. సో ఎక్కడైనా ఇప్పుడు మనము ఈసారి మొత్తం థీమ్స్ అన్నీ కూడా మీరు ఏ క్వశ్చన్ తీసుకున్నా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అది దేనికి లింక్ అయి ఉంటుంది, వికసిత్ భారత్కే లింక్ అయి ఉంటుంది. ఇందాక మనం పైన చెప్పుకున్న ఆర్టికల్ అంతే, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఇది కూడా అంతే. సో మొత్తం థీమ్ అంతా ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే వికసిత్ భారత్. సో ఈ ట్రెండ్ ఇది ఉంది కాబట్టి మనము ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్స్లో కన్క్లూజన్లో వికసిత్ భారత్ అనే దాన్ని రాస్తే బాగుంటుందన్నమాట. సో ఈ అధిష్టాన్ బిల్లు కూడా జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలను సాధించడానికి రూపొందించినటువంటి బిల్ ఇది. అయితే ఇప్పుడు ఈ బిల్లు పరిష్కరించే సమస్యలు ఏంటి అంటే, ఈ బిల్లు ఏ వాటికి ఒక సొల్యూషన్ లాగా తీసుకొని రావడం జరిగింది అని అంటే, మనకు ప్రస్తుతం ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థలో కొన్ని ప్రధానమైన లోపాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. అతి నియంత్రణ అనేది ఎక్కువ ఉంది. భారతదేశంలో దాదాపు 1000 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కానీ వాటిపైన నియంత్రణ అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకు అనంటే, ఇక్కడ మనకు చూస్తే యూజీసీ ఉంది కదా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ ఇట్లాంటి సంస్థల అధికారాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి అయోమయానికి గురి చేస్తున్నాయి. సో యూజీసీ చేసే పనులు, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటేలాగుంటాయి ఈ పనులన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటివే. సో ఇప్పుడు ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ అవుతున్నాయి అన్నమాట ఫంక్షన్స్ అన్నీ. కాబట్టి ఏది ఎవరి పనో, ఏది ఏం చేస్తున్నాయో తెలియకుండా అయోమయంగా అస్తవ్యస్తంగా ఉన్నాయన్నమాట. సో కాబట్టి అదొక ప్రాబ్లము, అతి నియంత్రణ అనేది ఒక ప్రాబ్లము. మూడోది ఏంటి, థర్డ్ది వచ్చేసి ఫైళ్లకు ప్రాధాన్యత. విద్యా సంస్థలు బోధన పరిశోధనల కన్నా కూడా అనుమతులు, తనిఖీలు, తర్వాత పేపర్ వర్క్ ఇట్లాంటి వాటికి ఎక్కువ సమయం పెడుతున్నాయి. అంటే బోధన మీద, పరిశోధనల మీద టైం పెట్టే కన్నా కూడా ఈ అనవసరమైన పేపర్ వర్క్, అనవసరమైన అనుమతులు, తనిఖీలు ఇట్లాంటి వాటి మీద ఎక్కువ టైం పెడుతున్నాయి అన్నమాట. సో ఇది కూడా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఇష్యూ. అండ్ వీటన్నిటి యొక్క ఫలితం ఏంటి, నాణ్యత కన్నా నిబంధనలను పాటించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రదర్శన తగ్గుతోంది, అంటే పర్ఫార్మెన్స్ అనేది దెబ్బతింటోంది. సో ఇక్కడ క్వాలిటీ కన్నా కూడా కాంప్లయన్స్ అనే దానికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నాయి యూనివర్సిటీస్ అన్నీ. అంటే వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, ఇట్లా అనవసరమైన పేపర్ వర్క్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కానీ ఎంత నాణ్యతతో ఎడ్యుకేషన్ అనేది ఉంది, ఆ యూనివర్సిటీస్లో బోధన అనేది ఎలా ఉంది అనే దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడము అనేది ఒక పెద్ద ఇష్యూ అయింది. దానివల్ల పర్ఫార్మెన్స్, ఉన్నత విద్యలో ఉత్తీర్ణులై బయటకు వస్తున్నటువంటి విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ కూడా అంతే అస్తవ్యస్తంగా ఉందన్నమాట. అండ్ కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూస్నన్నింటినీ అడ్రస్ చేస్తూ తీసుకొని వచ్చిన ఈ బిల్ యొక్క ప్రధాన ప్రతిపాదనలు ఏంటి, ఏం చేయాలనుకుంటోంది ఈ బిల్లు ద్వారా అంటే, ఒకే శిఖరాగ్ర సంస్థ, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు యూజీసీ, తర్వాత ఏఐసిటిఈ, తర్వాత ఎన్సిటిఈ ఇట్లా ఇన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కాకుండా ఒకే శిఖరాగ్ర సంస్థ, అంటే ఒక అపెక్స్ బాడీ, సింగిల్ అపెక్స్ బాడీని తెచ్చి మొత్తం ఉన్నత విద్యను నియంత్రించడానికి వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ అని చెప్పి విబిఎస్ఏ అనే ఒకే ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. దీని కింద 3 ప్రత్యేక మండలులు ఉంటాయి.
అవేంటి అని అంటే ఈ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ కింద 3 ఉంటాయి. ఏంటవి? నియంత్రణ మండలి 1, గుర్తింపు మండలి 1, అక్రిడిషన్ కౌన్సిల్, అండ్ ప్రమాణాల మండలి స్టాండర్డ్ కౌన్సిల్ 1. అంటే నియంత్రణ మండలి ఏం చేస్తుంది? విద్యాసంస్థల యొక్క నిర్వహణను చూస్తుంది. గుర్తింపు మండలి ఏం చేస్తుంది? విద్యాసంస్థల యొక్క నాణ్యతను తనిఖీ చేసి వాటికి గుర్తింపు ఇవ్వడము, రద్దు చేయడము ఇట్లాంటి పనులు చూసుకుంటుంది. ప్రమాణాల మండలి ఏం చేస్తుంది? బోధనా ప్రమాణాల మీద డిసైడ్ చేస్తుంది. బోధనా ప్రమాణాలను చెక్ చేస్తుంది. ఇందాక మనం అన్నాం కదా, సో ఓన్లీ వీటి మీద ఫోకస్ పెరిగి బోధనా ప్రమాణాలు ఎలా ఉన్నాయని చెప్పి చూడట్లేదు అని చెప్పి, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఒకటే ఒక బాడీని పెట్టారు, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ అని. సో దీని కింద 3 కౌన్సిల్లుగా పెట్టారనమాట, 3 మండలులు. నియంత్రణ మండలి అది నిర్వహణ కోసం, గుర్తింపు మండలి గుర్తింపు ఇవ్వడానికి లేదా రద్దు చేయడానికి, ప్రమాణాల మండలి దేనికి? బోధనా ప్రమాణాలను చెక్ చేయడానికి. సో ఇట్లా ఒకటే దాని కింద, ఒకటే శిఖరాగ్ర సంస్థ కింద 3 మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ బిల్లు అమల్లోకి వస్తే పాత చట్టాలు, యూజీసీ చట్టం 1956, ఏఐసిటిఈ చట్టం 1987, ఎన్సిటిఈ చట్టం 1993, ఈ మూడింటిని కూడా రద్దు చేయడం జరుగుతుంది. సో ఇవి రద్దు చేసి ఒకటే బిల్లు, ఒకటే సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దీని యొక్క కీలక లక్షణం ఏంటి అని అంటే లైట్ బట్ టైట్ అనేది దీని యొక్క ఫిలాసఫీ. అంటే ఎన్ఈపీ 2020 సూచించిన విధానం ప్రకారము లైట్గా, అంటే అనవసరమైన పేపర్ వర్క్ మరియు తనిఖీలు ఇట్లాంటివన్నీ తగ్గించేయాలి. సో లైట్గా ఉండాలి, కానీ టైట్గా ఉండాలి. టైట్ దేంట్లో ఉండాలి? పారదర్శకతలో ఉండాలి, నాణ్యతలో ఉండాలి, జవాబుదారీతనంలో ఉండాలి. సో ఇట్లాంటి విషయాలలో కఠినంగా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ, క్వాలిటీ అండ్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, పారదర్శకత, నాణ్యత వీటిల్లో కఠినంగా ఉండాలి, కానీ అనవసరమైన పేపర్ వర్క్, తనిఖీలు ఇట్లాంటి వాటిల్లో కాదు. అండ్ సంస్థలు వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక వివరాలను ఆన్లైన్లో బహిరంగంగా వెల్లడించాలి. అంటే సెల్ఫ్ డిస్క్లోజర్ చేయాల్సి ఉంటుంది. అంటే బోధనా ప్రమాణాలను పెంచడంలో ఇది కూడా ఒక మార్గం అన్నమాట. సో సాంకేతికత వినియోగం చేసుకొని ఫ్యాకల్టీ ఎవరు, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి, అండ్ వాటి యొక్క ఆర్థిక లావాదేవీలు వివరాలు ఉంటాయి కదా, వీటినన్నిటిని ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఎన్ఈపీ సూచించినటువంటి విధానం, లైట్ బట్ టైట్ అనేది. సో దాన్ని ఫాలో అవుతూ ఈ బిల్లును తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని అంటే విద్యార్థులకు తమ ఫీడ్బ్యాక్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు విద్యా వ్యవస్థలో భాగస్వాములు అవుతారు. అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఇంకోటి ఏదన్నా కానీ మౌలిక సదుపాయాలు కానీ బాలేవనో నచ్చలేవనో అనుకుంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ని ఇవ్వచ్చు. సో వాళ్ళు ఏంటి, ఇప్పటి వరకు జస్ట్ వాళ్ళు ఏదో ఆ ఫలితాన్ని పొందేవాళ్ళుగా కాకుండా వాళ్ళు కూడా ఈ సిస్టంలో ఒక భాగంగా అవుతారు. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది, నియంత్రణ అడ్డంకులు తొలగిపోవడం వల్ల నాణ్యమైన విద్యా సంస్థలు వేగంగా విస్తరిస్తాయి. దానివల్ల స్థూల నమోదు వృద్ధి, అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, అంటే ఎక్కువగా కాలేజీలో యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకునే వాళ్ళ నెంబర్ అనేది పెరిగేదానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అని అంటున్నాం. అండ్ ప్రపంచ స్థాయి పోటీ, సో ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, భారతీయ విద్యా సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారిపోతాయి. తద్వారా విదేశీ విద్యార్థులను తర్వాత అధ్యాపకులను కూడా మనం ఆకర్షించడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాం అన్నమాట. సో అంతేకాకుండా పాలనాపరమైన భారాలు తగ్గించడం వల్ల విశ్వవిద్యాలయాలు పరిశోధనలపైన ఎక్కువ దృష్టి పెట్టగలవు. అన్నెసెసరీ పేపర్ వర్క్ మీద టైం పెట్టాల్సిన వాటి మీద ఖర్చు పెట్టకుండా టైంని విశ్వవిద్యాలయాలు అనేవి టైంని ఇంకా మిగతా రిసోర్సెస్ని అన్నిటినీ ఆర్థికపరమైన రిసోర్సెస్ని కానీ టైంని కానీ వేస్ట్ చేసుకుంటున్నాయి. సో ఆ వేస్టేజ్ని మనం ఇక్కడ తగ్గించవచ్చు దీని ద్వారా అని చెప్తున్నాం. కానీ దీంట్లో ఉన్న కొన్ని సవాళ్ళు ఏంటి అనంటే పాత నియంత్రణ సంస్థల నుండి కొత్త వాటిలోకి మారే క్రమము కొంచెం జాగ్రత్తగా జరగాలి ఒకటి. రెండోది, రాష్ట్రాల యొక్క అధికారాలు దెబ్బతినకుండా సమాఖ్య వ్యవస్థను గౌరవించాలి. ఫెడరల్ సిస్టమ్ అనేది దెబ్బతినకుండా, రాష్ట్రాల అధికారాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. అండ్ కొత్త వ్యవస్థలో పారదర్శకతను కాపాడేందుకు సమర్థవంతమైన సాంకేతిక యంత్రాంగం అనేది అవసరం. సో ఇవి మనకి బిల్లు యొక్క పూర్తి ఫలితాలను మనం అందుకోవడంలో ఉన్నటువంటి సవాళ్ళు. ఫైనల్గా మనం ఏమని కన్క్లూడ్ చేయొచ్చు అంటే
ఈ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ అనేది కేవలం ఒక చట్టపరమైన మార్పు మాత్రమే కాదు, ఇది భారతదేశాన్ని జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా, నాలెడ్జ్ ఎకానమీగా మార్చే ప్రయత్నం అన్నమాట. స్వయం ప్రతిపత్తితో పాటు జవాబుదారీతనాన్ని జోడించడం ద్వారా భారతీయ ఉన్నత విద్యను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా 2047 లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ఈ బిల్లు యొక్క ఉద్దేశము అని చెప్పి మనము ఆన్సర్లో మనం ఈ పాయింట్స్ని యాడ్ చేసి ఆన్సర్ని కంక్లూడ్ చేయొచ్చు. సో మనం ఇందాక పైన చెప్పుకున్నది ఎడ్యుకేషన్ రిలేటెడే. అదేంటి, పూర్తి శిశు సంరక్షణ అంటే అక్కడ ఉత్త ఎడ్యుకేషన్ అని కాదు, ఆరోగ్యము, విద్య మరియు సరైన పోషణ, ఆ మూడింటి గురించి పైన చెప్పుకున్నాం. అది వికసిత్ భారత్కి హెల్ప్ అవుతుంది అని. అండ్ ఇక్కడ వచ్చేసి శిశు సంరక్షణ అని మనం అక్కడ చూస్తే, ఇక్కడ వచ్చేసి పూర్తిగా ఉన్నత విద్య గురించి చూస్తున్నాం. సో ఉన్నత విద్యలో తీసుకొని రావాల్సినటువంటి సంస్కరణలు, వాటి ద్వారా మనము వికసిత్ భారత్ లక్ష్యాలను ఎలా అందుకోగలము అని చెప్పి ఈ ఆర్టికల్లో వచ్చిందనమాట. 2 రిలేటెడ్ ఆర్టికల్సే అండ్ 2 కూడా ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్సే. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. అండ్ ఇక్కడ మనం పర్టికులర్గా చెప్పుకుంటున్న ఈ ఆర్టికల్, ఈ ఉన్నత విద్య రిలేటెడ్ది కూడా పైన మనం ఏవైతే సిలబస్ చెప్పుకున్నామో యూపీఎస్సీ రిలేటెడ్గా GS 2, 3 and 4 అని, దాంట్లో GS 2, 3 వరకు అండ్ వికసిత్ భారత్ ఎస్ఏ థీమ్కి, ఈ మూడింటికి కూడా ఇంపార్టెంట్. ఎథిక్స్ పరంగా ఇది అవసరం లేదు, బట్ 2, 3 అండ్ ఎస్ఏకి ఇది లింక్ అయి ఉన్నటువంటిది. పైన చెప్పుకున్న 2, 3 టాపిక్సే GS 2లో GS 3లో ఏవి చెప్పుకున్నామో పైన అవే దీనికి కూడా అనుసంధానం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎస్ఏలో కూడా వికసిత్ భారత్ టీమ్కి ఇది హెల్ప్ అవుతుంది. 3rd ఆర్టికల్ వచ్చేసి ఇస్రో రిలేటెడ్ ఆర్టికల్. ఇస్రో ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్ళు మరియు నాణ్యత నియంత్రణ ఆవశ్యకత పైన వివరణాత్మక విశ్లేషణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రావడం జరిగింది మళ్ళీ ఈరోజు. సో అసలు ఇది ఎందుకు వచ్చింది, దీని నేపథ్యం ఏంటి, అసలు ఇది ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే, రీసెంట్గా మనకి PSLV C62 అని చెప్పి పంపించడం జరిగింది January 12th. అయితే ఈ ప్రయోగం విఫలమయ్యింది, ఫెయిల్ అయ్యింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, మనం పంపించిన ఈ రాకెట్ 3rd స్టేజ్లో ఒక లోపం తలెత్తి అక్కడ అది ఫెయిల్ అయ్యి పడిపోయిందనమాట. సో PSLV C62 ఈజ్ అ ఫెయిల్యూర్. అంటే ఇక్కడ మనం ఇంకొకటి ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్గా చెప్పుకుంటున్నాము, ఒక ప్రయోగంలో ఫెయిల్ అయితే ఎందుకు అట్లా చెప్పుకుంటున్నాము అంటే, ఇదే తరహా లోపము మే 2025లో PSLV C61లో కూడా ఇదే జరిగింది. సో C61 ఫెయిల్ అయింది, C62 కూడా వైఫల్యం చెందిందనమాట. సో కాబట్టి 2 మీద ఒకటే PSLV రిలేటెడ్వి ప్రయోగాలు ఫెయిల్ అవ్వడంతో ఇస్రో యొక్క నాణ్యత ప్రమాణాలపైన ఒక చర్చ అవసరము అని చెప్పి ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఒకే రకమైన వైఫల్యం మళ్ళీ జరగడం అనేది ఇస్రో యొక్క నాణ్యత నియంత్రణ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతోంది. మునుపటి వైఫల్యంపై విచారణ చేసిన కమిటీ యొక్క నివేదికను బహిరంగపరచకపోవడం విమర్శలకు దారితీస్తోంది. సో C61 ఫెయిల్ అయింది, అది ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి ఒక కమిటీని వేశారు, విచారణ కమిటీ. కానీ దాని యొక్క నివేదికను బహిరంగపరచలేదు. సో అది ఎందుకు పరచలేదు, అది ఎందుకు ఫెయిల్ అయిందని ఎందుకు చెప్పలేదు, కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయింది అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అన్నమాట. ప్రధాన సమస్య ఏంటి ఇక్కడ అనంటే, సాంకేతికత మాత్రమే కాదు, పాలనా లోపం. సో ఈ వైఫల్యాలు అనేది రాకెట్ సైన్స్కి సంబంధించిన ప్రమాణాలు మాత్రం కాదంటే 3rd స్టేజ్లో ఏదో పోయింది, సో ఇది ఒక సాంకేతికత రిలేటెడ్ లోపం అని మనం అనకూడదు. ఇవి సంస్థాగతంగా నిర్ణయాలు మరియు నాణ్యత తనిఖీలలో ఉన్న బలహీనతల్ని సూచిస్తున్నాయి. సో ఓవరాల్గా పాలన రిలేటెడ్గా ఇది అంటే సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకోవడంలో జరుగుతున్నటువంటి లోపాలను మనకి బహిర్గతం చేస్తోందన్నమాట ఈ ఫెయిల్యూర్ అనేది. సో సాంకేతిక నేపథ్యం చూసినట్టయితే PSLV 3వ దశ ఇది ఘన ఇంజన్ మోటార్ని కలిగి ఉంటుంది, సాలిడ్ మోటార్ అన్నమాట. ఈ రాకెట్ నిర్దేశిత మార్గంలోకి ప్రయాణించడానికి మరియు ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడానికి ఈ 3వ స్టేజ్ అనేది కీలకమైన స్టేజ్. అయితే ప్రయోగ సమయంలో ఛాంబర్ ప్రెషర్ అనేది కోల్పోవడం వల్ల మిషన్ విఫలమయ్యింది. ఒకే లోపము 2 సార్లు జరిగింది అంటే మొదటి వైఫల్యం తర్వాత సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని అర్థం, అంతే కదా. ఒకసారి జరిగింది అని అంటే అది పొరపాటు అని అనుకోవచ్చు, బట్ ఆ జరిగిన పొరపాటు పోయినసారి C61లో ఇదే జరిగింది. సో కాబట్టి ఈసారన్నా అది ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి C62లో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాం. అండ్
నాణ్యతా నియంత్రణ ఆందోళనలు. గతంలో ఇస్రో తన పారదర్శకతకు, శాస్త్రీయ నిబద్ధతకు పేరుగాంచింది. ఒకప్పుడు అట్లా పారదర్శకంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఏమైంది? అధిక ప్రయోగాల ఒత్తిడి, అంటే తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోగాలు చేయాలి అనే తపన ఇస్రోకి పెరిగిపోయింది. తర్వాత న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా వాణిజ్య ప్రయోగాలను వేగవంతం చేయాలి అని అనుకుంటోంది. అండ్ వైఫల్య విశ్లేషణ నివేదికలను వైఫల్య విశ్లేషణ అనేది నివేదికలకు మాత్రమే పిఎంఓకే పరిమితం చేయడం వల్ల స్వతంత్ర సమీక్షకు అవకాశం లేకుండా పోయిందనమాట. సో వైఫల్య విశ్లేషణ నివేదికలను ఎవరు చేస్తున్నారు? పిఎంఓ, అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పరిమితమైంది. కాబట్టి ఏమైంది? స్వతంత్రంగా అది సమీక్షించుకునే అవకాశం లేకుండా పోయిందనమాట. సో ఇక్కడ మనం ఓవరాల్గా ఏం చెప్తున్నాము అంటే, ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వచ్చి వాణిజ్య ప్రయోగాలు పెరిగిపోయాయి. అండ్ తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రయోగాలు చేయాలి అనే తపన పెరిగింది. దీనివల్ల నాణ్యతా నియంత్రణ అనే దాంట్లో లోపాలు కనపడుతున్నాయి అని చెప్తున్నాం. సో ఇది ఓవరాల్గా మనకి GS3కి లింక్ అయినటువంటి టాపిక్ ఇది. సో ఇక్కడ అంతర్జాతీయ మార్కెట్లో PSLV అనేది అత్యంత నమ్మదగిన రాకెట్గా గుర్తింపు పొందింది. దీన్ని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటారు. వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని చెప్పి పిలుస్తారనమాట PSLVని. సో ఇది అత్యంత నమ్మదగిన రాకెట్. అండ్ వరుస వైఫల్యాలు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. సో ఇట్లా మీద ఫెయిల్ అయితే ఆ నమ్మకం అనేది దెబ్బతింటుంది. అండ్ ప్రయోగాలు విఫలమైతే ఉపగ్రహాల బీమా ప్రీమియంలు పెరిగిపోతాయి. తద్వారా వాణిజ్యపరంగా ఇది భారంగా మారుతుంది. అండ్ PSLV C62లో EOS N1 అనే వంటి వ్యూహాత్మక ఉపగ్రహం ఉండడం వల్ల ఈ వైఫల్యము జాతీయ భద్రతా కోణంలో కూడా ఆందోళన కలిగిస్తుంది. సో ఇది అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. ఇది డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక ఉపగ్రహంని ఈ C62 తీసుకెళ్ళాలి అని అనుకునింది. సో ఇది ఫెయిల్ అవ్వడం అనేది మనం జాతీయ భద్రతా కోణంలో కూడా చూడాల్సినటువంటి ఒక అంశం. సో ఇక్కడ మనం తీసుకొని రావాల్సినటువంటి సంస్కరణలు ఏంటి అని అంటే, ఈ C61, C62 యొక్క వైఫల్య నివేదికలను బహిరంగపరచాలి. అండ్ స్వతంత్రంగా ఆడిట్ జరగాలి. నాణ్యతా నియంత్రణ ప్రక్రియలపైన బాహ్య నిపుణులతో, అంటే వేరే వాళ్ళతో స్వతంత్ర భద్రతా ఆడిట్లను నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత వాణిజ్య అవసరాల కన్నా కూడా, అంటే ఈ NSIL వాణిజ్య ప్రయోగాలు చేయాలనుకుంటుంది కదా, దానికన్నా శాస్త్రీయ ఖచ్చితత్వానికి మరియు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఫస్ట్ శాస్త్రీయ ఖచ్చితత్వానికి, అంటే సాంకేతిక పరంగా ఎట్లాంటి లోపాలు లేకుండా. తర్వాత భద్రతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాణిజ్య అవసరాల కన్నా అని చెప్పి చెప్తున్నాం. అండ్ నెక్స్ట్, తయారీ నుండి ప్రయోగం వరకు ప్రతి దశలో క్వాలిటీ చెక్ ప్రోటోకాల్స్ని కఠినతరం చేయాలి. అంటే స్టేజ్ 1 నుండి, అది చిన్న స్టేజ్లో ఉన్నప్పటి నుండి ఫైనల్ స్టేజ్ వరకు క్వాలిటీ చెక్ చేస్తారు కదా, ఎట్లా లైక్ దాని నాణ్యత ఎలా ఉంది అని చేసే ఈ చెకింగ్లు, అవి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా స్ట్రిక్ట్గా చేయాలి, ఇంకా కఠినతరం చేయాలి. అట్లాంటప్పుడు అనవసరంగా ఇట్లా ప్రయోగాలు ఫెయిల్ అవ్వడము, తద్వారా ఆర్థిక పరంగా నష్టపోవడము, తర్వాత భారతదేశానికి ఇస్రోకి ఉన్నటువంటి పేరు అంతర్జాతీయంగా మనము పోగొట్టుకోవడము లాంటివి జరగకుండా ఉంటాయి అని చెప్పి చెప్తున్నాం. ఫైనల్గా మనం ఏమని కన్క్లూడ్ చేస్తున్నాము అని అంటే, భారత అంతరిక్ష రంగం ఇప్పుడు కేవలము విజయాల మీద మాత్రమే కాకుండా విశ్వసనీయత మీద ఆధారపడి ఉంది. PSLV ప్రయోగాల్లో పునరావృతమవుతున్న వైఫల్యాలు ఇస్రో తన నాణ్యతా నియంత్రణ వ్యవస్థలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. గ్లోబల్ స్పేస్ ఎకానమీలో అగ్రగామిగా మనం ఎదగాలి అంటే, భారతదేశము గ్లోబల్ స్పేస్ ఎకానమీలో అగ్రగామిగా ఎదగాలి అంటే విజయాలు ఎంత ముఖ్యమో విశ్వసనీయత కూడా అంతే ముఖ్యము, పారదర్శకత కూడా అంతే ముఖ్యము, సాంకేతిక సామర్థ్యంతో పాటు సంస్థాగత పారదర్శకత కూడా అంతే ముఖ్యము అని చెప్పి మనము ఆన్సర్ని ఇక్కడ ఆర్టికల్ని కన్క్లూడ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాము అంటే, ఇట్లా ఒకటే రకమైన వైఫల్యాలు మీద 2 సార్లు జరగడంతో ఇస్రో యొక్క నాణ్యతా నియంత్రణ లోపాలు మనకి ఇక్కడ బయటపడుతున్నాయి. సో ఇస్రో అనేది ఇంక మీదట
కేవలం విజయాల మీద దృష్టి పెట్టడం అనేది కాకుండా సంస్థాగతంగా పారదర్శకత మీద, విశ్వసనీయత పెంచుకోవడం మీద ఎక్కువగా ఫోకస్ని పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఓవరాల్గా ఈ ఆర్టికల్, ఇది కూడా ఎడిటోరియల్ ఆర్టికలే, దీంట్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఇవి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. 3 కూడా మెయిన్స్కి సంబంధించినవే, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ ఇది వచ్చేసి మనకి GS3 కిందికి వస్తుంది. GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్లో స్పేస్ ఉంది కదా, మనకి స్పేస్ టెక్నాలజీ, దాని రిలేటెడ్గా వస్తుందన్నమాట ఇది. ఓకే, సో ఇవి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఆర్టికల్స్ని క్లియర్గా, డీటెయిల్డ్గా, ఎలాబరేట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇట్లే మనం డైలీ హిందూ న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ అన్నిటినీ డిస్కస్ చేసుకుందాం. సో వన్స్ అగైన్, బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ ఈ మంత్ 15th వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఈలోపు మీరు ఈ కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే, మీరు తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే LTX క్లాసెస్లో ఉన్నటువంటి కోర్సెస్లో ఈ సంక్రాంతి ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.